అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్స్ మీరు మాట్లాడిన దాంట్లో ఒకసారి అంబాసిడర్ వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. మన మీద దాడులు జరిగినా జరగవచ్చు భవిష్యత్తులో, అంటే మన భారతీయ సంతతికి చెందిన వారి మీద, అక్కడ స్థిరపడాలని వెళ్ళిన వారి మీద, అనుకొని వెళ్ళిన వారి మీద. అండ్ రెండో అంశం వచ్చేప్పటికీ క్వాలిటీ తగ్గుతోంది, రాశి పెరిగింది కానీ వాసి తగ్గుతోంది అని చెప్పేసి కూడా కిరణ్ గారి అబ్జర్వేషన్. మీరేమంటారు అంబాసిడర్ వినోద్ గారు? అంటే ఇప్పుడు కిరణ్ గారు అన్న దాంట్లో కూడా సత్యం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ H1B వీసా అయినా అదర్ అంటే ఫీల్డ్స్లలో పోయిన వాళ్ళైనా ఎక్కువ ఎంతవరకు ఉందంటే మనది ఎగ్జిబిషనిజం అనేది కొంతవరకు కనిపించింది. అందుకని కొన్ని సిటీస్లలో చూసి వాళ్ళు మన వైట్ అమెరికన్స్ అయినా లేకపోతే బ్లాక్ అమెరికన్స్ అయినా చూసి వాళ్ళు ఉండే విల్లాసు, వాళ్ళు నడిపే టెస్లా కార్సు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళంతా వచ్చి మా ఉద్యోగాలు, మా బ్రెడ్ను ఇదంతా తీసేసుకుంటున్నారు అనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకు డెఫినెట్గా వచ్చేస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. కానీ అదే ఇంకొక యాంగిల్లో చూసినట్టయితే ఇప్పుడు వచ్చిన H1B వీసాను తీసేయాలనేది ఎందుకు ఆర్గ్యుమెంట్ అయింది. మొన్న శాండర్స్ కూడా అన్నది ఏంటంటే ఇండియన్ స్పెషలిస్ట్ అని తీసుకొస్తున్నారు కానీ వాళ్ళని ఇండెంచర్ లేబరర్గా ఉపయోగించుకొని అదే జాబు అమెరికన్ వానికి ఇచ్చినట్టయితే మోర్ దాన్ 2 times పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా హాఫ్ ఆఫ్ దట్ పేమెంట్ తోటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఎంప్లాయ్ చేస్తున్నారు. అందుకని ఆ సిస్టమ్ కూడా బాగలేదు. సో దాని బదులు అమెరికన్స్నే ఈ స్టెమ్లో మిగతా స్కిల్స్లలో డెవలప్ చేసి ట్రైన్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కదా అన్నట్టు అదొక వాదన అవుతుంది. అయితే వారు అన్నట్టు నిజమే, అంటే హై శాలరీస్ ఆర్ హై ఇన్కమ్ గ్రూప్లలో ఇండియన్స్ తర్వాత చైనీస్ తప్పకుండా ఫిగర్ అవుతున్నారు. దాన్ని చూసి అక్కడ వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఒక విధమైన ఏమంటారు అంటే అసూయ లేకపోతే కోపం అనేది డెవలప్ చేసుకొని అటాక్స్ కూడా జరుగుతున్నాయి. కానీ నార్మల్గా ఇప్పుడు మేము చూసిన మా ఎక్స్పీరియన్స్లో ఈ అటాక్స్ అన్నీ ఇటువంటి జాబ్స్ చేసే వాళ్ళ మీద జరగలేదు. పోయి ఏదో ఆ మాల్స్లలో పనిచేసే మన స్టూడెంట్స్ లేదు, తర్వాత ఈ పెట్రోల్ బంకులలో చేసే వాళ్ళ దగ్గర పోయి మన నల్లోళ్ళు కొంతమంది ఏంటంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ లేకపోతే ఎక్కడేం లేని వాళ్ళు పోయి పిస్టల్తో పెట్టడం, తర్వాత డబ్బులు ఇవ్వకపోతే కాల్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అవి నార్మల్గా ఈ జరుగుతూనే ఉంటాయి. కానీ అట్ హయ్యర్ లెవెల్లో H1B వీసా ద్వారా పోయిన వాళ్ళు కష్టపడి, అదే మన కిరణ్ గారు అన్నట్టు అన్నారు కదా, మన వాళ్ళు ఏంటంటే 10 గంటలైనా కాదు 15 గంటలైనా అక్కడ పనిచేసి ఏదో ఒకటి కొంతవరకు డెవలప్ కావాలనే ఉద్దేశం ఉంటుంది. వారు పోయినప్పుడు ఉన్నంత డెడికేషను, హార్డ్ వర్క్ ఇప్పుడు పోయే వాళ్ళ దగ్గర లేదు. న్యాచురల్ అది మనం చూస్తున్నాం కదా. ఇక్కడ సిస్టమ్ అనేది ఏదో 4 సంవత్సరాలు పాస్ కానీ గ్రాడ్యుయేట్ అయిపోతున్నారు, ఇంజనీర్ అయిపోతున్నారు, ఇంకేదో ఒక 4-5 నెలలు ఇక్కడ ఏదో కష్టపడి ఏదో నేర్చుకొని ఈ H1 వీసాకి అప్లై చేసుకొని ఉద్యోగం రాగానే వెళ్ళిపోతున్నారు. కాబట్టి స్టాండర్డ్స్ కూడా తక్కువ ఉన్నాయి, నిజం, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఇప్పుడు మన గిరిధర్ గారు ఏమన్నారంటే మొత్తం అది స్క్రాప్ చేయటం వల్లనే మంచిది, మనకు మేలు జరుగుతుంది అనేది ఏదైతే అంటున్నారో అది కొంతవరకు మరీ ఎక్స్ట్రీమ్ స్టెప్ అయిపోతుంది. ఎందుకనంటే మన దగ్గర ఇప్పుడు అదే లాస్ట్ ఇయర్ చూస్తే 3,39,000 విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు అక్కడ. అంటే అంత అంటే మనం నెంబర్ 1 ఇండియానే హైయెస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కమ్యూనిటీగా తయారైండ్రు. చైనా సెకండ్కి వెళ్ళిపోతున్నది. అంటే ఇప్పుడు మన వాళ్ళు మన దగ్గర అన్ని అవకాశాలు కనుక ఉండుంటే ఇక్కడే ఉంటారు. దెర్ ఇస్ నో డౌట్. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్స్టిట్యూషన్స్ అవి ఉన్నాయి కాబట్టి వీళ్ళు పోతున్నారు. దాని తర్వాత ఉద్యోగాలు కూడా చేసుకొని సంపాదించుకోవాలని అంటున్నారు. కానీ చాలా వరకు కొంతమంది రిటర్న్ వస్తున్నారు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, బ్రెయిన్ డ్రైనే కాదు, బ్రెయిన్ గెయిన్ కూడా అవుతున్నది. బోల్డ్ అంతమంది వస్తున్నారు. ఇప్పుడు నేను మా సన్ కూడా ఇక్కడ మా కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాం కదా, అమెరికన్స్ 2-3 వచ్చేసి దే ఆర్ వర్కింగ్ విత్ దెమ్. కాకపోతే ఏంటంటే ట్రాన్సిట్ పీరియడ్ కదా, ఒక 6 నెలలు అక్కడ ఉంటున్నారు, 6 నెలలు ఇక్కడ వస్తున్నారు. సో అది జరుగుతుంది కానీ అంటే ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా అక్కడున్న అమెరికన్స్ వాట్ ఎవర్ రేస్, వైట్ అయినా బ్లాక్ అయినా కానీ తప్పకుండా ఇండియన్స్, ఇంతకుముందు చైనీస్ మీద ఉండేది అది ఏమనేది హేట్రెడ్ అనేది లేకపోతే అసూయ అనేది వాళ్ళ చైనీస్ మీద కనిపించేది. కానీ ఇప్పుడు మన ఇండియన్స్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్స్ కొద్దిగా ఎగ్జిబిషనిజం అనేది ఉన్నది కాబట్టి అలా నడుస్తుంది. అందువల్ల ఆ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇంకా 1-2 నిమిషాలు మాట్లాడినట్టయితే ఇప్పుడు మనకు ట్రంప్ తీసుకునే అందరు అన్నారు, మాట్లాడినారు మగ అంటే మేక్ గ్రేట్ అమెరికా అగైన్, అదే అమెరికన్ ఇంట్రెస్ట్లోనే ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసినా చేస్తాడు.
ఇప్పుడైతే 1 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రెడీగా ఉన్నారు. కోర్ట్స్ కూడా డిక్లేర్ చేసింది వీళ్ళందరినీ డిపోర్ట్ చేయాలని. మన ఇండియా నుంచే ఒక చిన్న సబ్మిషన్ సార్, అంబాసిడర్ మీకు తెలుసు డిప్లొమాట్గా, భారతదేశం నుంచి 6.5 లక్షల మంది ఇలీగల్ ఇమిగ్రెంట్స్ యుఎస్లో ఉన్నారు. అది మీకు అంటే ఫిగర్ మనకు అది అంతవరకు తెలిసింది, కానీ దానికంటే ఎక్కువ ఉన్నారు అని కూడా మనకు తెలుస్తున్నది. 6 కాకపోతే 9 దాకా ఉన్నారని కూడా తెలుస్తుంది. అంటే అంతకుమించి చెబితే బాగోదని చెప్పలేదు, 6.5 ఖచ్చితం అని చెబుతున్నాను. అదే అంటే మనకు వచ్చిన స్టాటిస్టిక్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసి ఉన్నాయి, కానీ అన్అఫీషియల్ గా ఉన్నాయి కూడా. హాఫ్ ఆఫ్ దట్ 50% అంటే 9+ lakhs ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఎనీవే, ఇది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది వారు అన్నట్టు దానికి ప్రాసెస్ ఉంటుంది, అవన్నీ చేయనీకి, డిపోర్ట్ చేయనీకి. బట్ ఈ 1 మిలియన్ ఆల్రెడీ కోర్ట్స్లలో డిక్లేర్ చేసి వీళ్ళు టోటల్లీ ఇల్లీగల్, వాళ్ళని డిపోర్ట్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చినాయి. కాబట్టి ట్రంప్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తాడో, ఆయన మిలిటరీని పెట్టి ఆయన ఉపయోగిస్తానంటే, అయితే దాంట్లో 18,000 మన ఇండియన్స్ కూడా ఉన్నారని మన మినిస్ట్రీకి కూడా మొత్తం లిస్ట్ ఇచ్చారు. దాన్ని మనం వెరిఫై చేయాలా ఎలా అనేది మన వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మా సోర్సెస్ ద్వారా, వాళ్ళు ఏదైతే ఉంటాయి కదా సీక్రెట్ సర్వీసెస్ ద్వారా మేమంతా కన్ఫర్మ్ చేసాం వీళ్ళు ఏ నేషనల్స్ ఏ కంట్రీ నుంచి ఉన్నారు. 18,000 మీ వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, ఇంకా ఒక 50,000 ఇస్తున్నాము అంటే ఇలా ఇస్తుంటారు. అవన్నీ ఉన్నాయి, ఇల్లీగల్స్ అని అయితే వచ్చేస్తారు. సో ఇది డిపోర్టేషన్ అనేది మనం మాట్లాడుతున్నది ఏంటంటే, ఇనాగరేషన్ డే నాడు ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తుంటారు అనేది, ఇవన్నీ క్లియర్ ఉన్నాయి మాత్రం తప్పకుండా ఇస్తాడు. దానివల్ల ఇప్పుడు లీగల్గా అక్కడ పోయి పనిచేసే వాళ్ళకు మాత్రం ట్రంప్ 1, ఇప్పుడు ట్రంప్ 2లో, ట్రంప్ 1లో ఉన్నంత దూకుడు ఇప్పుడు ట్రంప్ 2లో దూకుడు ఉండదు. బట్ ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి అమెరికాకి ఏది ఇంపార్టెంట్, ఏది లాభమో దాన్నే చూసుకుంటాడు. అదే ట్రేడ్లో ఉన్న దాన్ని 60% చైనాకి ఇస్తే మాత్రం 10% మినిమం అయితే మనకైనా వేసేస్తాడు. బట్ ఆన్ ద హోల్ కొంతవరకు ఆయన పాలసీస్ వల్ల చైనా +1 అనేది ఏదైతే ఉందో దానివల్ల మనకు కొంతవరకు ఉపయోగం ఉంటుంది, కానీ నష్టం అయితే జరగకపోవచ్చు అని నా ఆలోచన. రైట్ ప్రసాద్ గారు, టెస్లా కార్ల చిచ్చుతో పాటు ఒక చిన్న సబ్మిషన్, వాసు గారు ఒక చిన్న సబ్మిషన్ చెప్పండి. అంటే మన ఇండియన్ లేబర్ అనేది, చీప్ లేబర్ అనేది ఒక థాట్ ప్రాసెస్ అనేది అమెరికాలోనూ ఉంది, ఇండియన్స్లోనూ ఉంది. అది చాలా తప్పు. ఇప్పుడు అంటే దగ్గర H1Bలు దగ్గర ఒక 30,000 అంటే 85,000 మందిలో ఒక 30,000 మందికి అమెరికన్ కంపెనీలే H1B చేస్తున్నాయి. అమెజాన్ కానీ, గూగుల్ కానీ, లేకపోతే యాక్సెంచర్ కానీ, ఇలాంటి కంపెనీలు. ఆ కంపెనీలు ఎప్పుడైతే మాకు H1 చేస్తాయో, ఆ జాబ్ లెవెల్కి ఎంత జీతం ఇవ్వాలో అంత జీతమే మాకు ఇస్తుంది, అమెరికన్స్కి ఇస్తుంది. మాకు ఇచ్చినప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఇంకా మాకు పేపర్ వర్క్ చేయాలి, ఇంకా H1B పేపర్ వర్క్ చేయాలి, లీగల్ పేపర్ వర్క్ చేసుకోవాలి. ఆ లీగల్ ఫీజెస్ ఎక్స్ట్రా పడతాయి. అయినా కూడా మా జీతాలకి వాళ్ళ జీతాలకి సేమ్ జీతాలు ఉంటాయే తప్ప తక్కువ జీతాలు ఉండవు. సార్ చెప్పినట్టుగా చీప్ లేబర్ మేము ఎప్పుడు